చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో విషయం కూడా అడగదలుచుకున్నా. ప్రతిదానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శం, మీ గురువు గారే ఆదర్శం అంటావు కదా. ఆ ఆంధ్రప్రదేశ్ లోనే పాలిటెక్నిక్ లను స్కిల్ యూనివర్సిటీలో కలిపి పొరపాటైందని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటదని నాలుక గర్చుకొని ఇప్పుడు ఆ పాలిటెక్నిక్ లను తిరిగి స్కిల్ యూనివర్సిటీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ లో కలపడం జరిగింది. వాపస్ తెచ్చుకున్నారు. మరి మీ గురువు గారు నీ ఆదర్శంగా ఉండే ఆంధ్రప్రదేశ్ వెనక్కు తీసుకుంది కదా, నువ్వు కూడా వెంటనే వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీలో కూడా ఇది ఫెయిల్ అయింది. ఢిల్లీలో కూడా పాలిటెక్నిక్ లను స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అక్కడ కూడా ఫెయిల్ అయి ఢిల్లీ ప్రభుత్వం కూడా వెనక్కు తీసుకున్నది. మరి ఢిల్లీలో ఫెయిల్ అయింది, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ అయినాక ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? అంటే ఇప్పుడు ఇవాళ స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటేనే ప్రైవేట్ లో కలపడం. ఇవాళ రేవంత్ రెడ్డి నేను కోరేది ఒక్కటే, అనవసరంగా ఈ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేట్ పరం చేయొద్దు. నేను రాహుల్ గాంధీని కూడా అడుగుతున్నా, రాహుల్ గాంధీ అంతటా పోయి ఉద్యమాలు చేస్తున్నావు, ఢిల్లీలో చేస్తున్నావు, బీహార్ లో చేస్తున్నావు, మరి తెలంగాణకి ఎందుకు వస్తలేవు? ఇక్కడ కూడా జెన్జీ రోడ్ల మీద ఎక్కి పోరాడుతుంది కదా, 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు పోరాడుతున్నారు కదా, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు పోరాడుతున్నారు కదా, నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్ కోసం పోరాడుతున్నారు కదా. ఆనాడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూనివర్సిటీ మెట్లెక్కినారు, లైబ్రరీల చుట్టూ తిరిగినారు, నిరుద్యోగుల చుట్టూ తిరిగారు, హామీలు గుప్పించారు. ఎందుకు ఇప్పుడు రావట్లేదు? అంటే ఢిల్లీకో నీతి, తెలంగాణకో నీతి. రాహుల్ గాంధీ గారు ఇలా నువ్వు ఏ రకంగా అయితే పోరాడుతున్నావో ఇలా తెలంగాణకు వచ్చి పోరాడు, మా పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడు, రేవంత్ రెడ్డికి మొట్టికాయలేసి జీవో 97 రద్దు చేయి. ఇలా ఏందండి వరంగల్లా మేము వస్తున్నామని చెప్పి పాలిటెక్నిక్ కాలేజీకి తాళం వేస్తారా పోలీసు వాళ్ళు? పోయి అన్నం కూడా పెట్టారా పిల్లలకు? 1 గంటకు అన్నం పెట్టాలంటే హాస్టల్ బంద్ చేస్తారు, మెస్ బంద్ చేస్తారు, కాలేజీకి తాళం వేస్తారు, పిల్లలకు అన్నం పెట్టరు, పిల్లల్ని బయటకు రానియరు. ఇదా ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన. ఇది తుగ్లక్ పాలన, ఇది రాక్షస పాలన. ఇవాళ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పాలన. ఈ రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన, జరుగుతున్నదంతా కూడా పోలీస్ పాలన జరుగుతా ఉంది. ఇవాళ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా మేం పాలిటెక్నిక్ కాలేజీ పోతే నీకు వచ్చిన నొప్పేంది రేవంత్ రెడ్డి? మమ్మల్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది? రాహుల్ గాంధీ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని, ఈ యువతరం తిరగబడక ముందే, ఢిల్లీ తరహా ఉద్యమాలు జరగక ముందే తక్షణమే రేవంత్ రెడ్డికి చెప్పి జీవో 97ను